welcome back to another vision. This is Raviteja. You are watching City Drive World. Dear friends, ఈ రోజు వీడియోలో మనం ఫోర్డ్ ఆస్పైర్ టైటానియం ప్లస్ డీజిల్ వెహికల్ అయితే మనం టెస్ట్ చేయబోతున్నాం. టెస్ట్ చేసి వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి, స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉంది, ఓవరాల్ ఈ కార్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఈ రోజు వీడియోలో మీకు అయితే ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫుల్లీ లోడెడ్. ఇప్పటివరకు అయితే వెహికల్ని కంప్లీట్గా ఎండలో అయితే పార్క్ చేసాం. ఈ వెహికల్ యొక్క ఏసీ ఎఫిషియన్సీ చెక్ చేయడానికి కూడా ఇది ఒక పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదా, ఈ వెహికల్ అనేది మనకు రోడ్ ఆన్ రాకెట్ అని చెప్పేసి. చలో ఒకసారి అయితే మనం టెస్ట్ చేద్దాం. అందరూ సీట్ బెల్ట్ పెట్టేసుకొని మనకు ప్రజెంట్ వచ్చేసి ఈ వెహికల్లో ఫుల్లీ లోడెడ్ 4 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. 4 మెంబర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అనేది ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి బాడీ రోలింగ్ టెస్ట్ కూడా మనం ఇక్కడ చేద్దాం. అండ్ టర్నింగ్ రేడియన్స్ కూడా సూపర్. సిటీ కండిషన్స్లో మనం ఈ వెహికల్ డ్రైవ్ చేసేప్పుడు కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమనిపించదు. ఇక్కడ 0 to 100 km స్పీడ్ టెస్ట్ చేద్దాం. సంతోష్ గారు ఎప్పుడైతే 100 రీచ్ అవుతుందో అప్పుడు మీరు ఓకే చెప్పేసాయండి. చలో ఈ వెహికల్కి 5.5 అవుట్ ఆఫ్ 5 స్టార్ రేటింగ్ సంతోష్ గారు ఇవ్వడానికి గల రీజన్ ఏంటి అనేది మాత్రం మరి కాసేపట్లో మీకు చూపించబోతూ ఉన్నా. వెనక ఎవరు లేరు అండ్ ముందు కూడా ఎవరు లేరు. చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. కార్నరింగ్లో కూడా మనకు 80 ట్రాక్. కార్నరింగ్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించదు ఈ వెహికల్లో. ఫుల్లీ లోడెడ్. అండ్ ఈ వెహికల్ నాకు సపోర్ట్ చేయకపోతే మాత్రం నేను వాళ్ళు ఎక్కడైనా లో కాన్ఫిడెన్స్గా ఫీల్ అవుతున్నానని చెప్పేసి వారు చెప్పినా కూడా నేను ఈ వెహికల్ అయితే టెస్ట్ చేయను అంతకంటే ఎక్కువగా. అండ్ ఒకసారి మనం ఇక్కడ కార్నరింగ్ టెస్ట్ చేద్దాం. అలా ఏం లేదు, మీకు నచ్చినట్టు వెళ్ళండి. వెహికల్ స్పీడ్ 80లో కూడా మీరు వెనకాల సీట్లో కూర్చున్న వారు ఏం ఫీల్ అవుతున్నారు? 80 స్పీడ్ ఇందాక మనం కార్నింగ్ టెస్ట్ చేసాం కదా. ప్లీజ్ షేర్. యాక్చువల్గా ఆయన i20 కారు ఓనర్. ఆయన ఈ వెహికల్ సంబంధించిన ఈయనకు ఆ వెహికల్కి సంబంధమే లేదు. వెనకాల కూర్చున్న పర్సన్స్కి వారు ఏదైతే ఫీల్ అవుతున్నారో అది వారు జస్ట్ జెన్యున్గా అయితే షేర్ యాజ్ ఏ కో ప్యాసింజర్గా. చలో ఒకసారి మనం 0 to 100 km స్పీడ్ టెస్ట్ చేయడానికి మాత్రం ఇది ఒక పర్ఫెక్ట్ ట్రాక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. అండ్ కార్నరింగ్ టెస్ట్. నో ఛాన్స్ అట్ ఆల్. 0 to 100కి ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటి అన్నది అయితే మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే గమనించండి. దాంతోపాటు కూడా 100 స్పీడ్లో హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేసినా కూడా వి నెవర్ ఫీల్ లో కాన్ఫిడెన్స్ అండ్ అన్స్టేబుల్ అవ్వడం అనేది మాత్రం ఎక్కడ కూడా మేము ఇక్కడ గమనించలేదు. కార్నరింగ్లో మాత్రం సూపర్. 100 to 0 ఎంతసేపట్లో రీచ్ అయింది ఏంటి అన్నది కూడా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే మీరు గమనించవచ్చు అది కూడా. చలో ఓవరాల్గా ఇక మనం మల్టిపుల్ టైమ్స్ చెక్ చేయడానికి కూడా మనకు బైక్స్ అవి మూమెంట్ ఉంది కాబట్టి నేను చెక్ చేయను. అండ్ ఆ స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. నో, కంపల్సరీ నేను డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను నా ముందు వెహికల్ ఉన్నా కూడా. అగైన్ యాక్చువల్గా రీసెంట్గా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, బ్రదర్ తిప్పేస్తుంటారు కదా అది ఇప్పుడు ఎందుకు తిప్పట్లేదు అని చెప్పేసి. యాక్చువల్గా నేను చేస్తున్న టెస్ట్ అనేది పబ్లిక్ రోడ్స్లో చాలామంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ టెస్ట్ అనేది నేను చేయట్లేదు.
ఇప్పుడు నేను చేస్తున్న టెస్ట్ అనేది ఏంటంటే ఇమీడియట్గా క్విక్గా ఏదైనా మన వైపుకి వెహికల్ వచ్చినప్పుడు కానీ లేకపోతే డివైడర్ క్రాస్ చేసి ఎవరైనా క్రాస్ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఇమీడియట్గా సడన్గా స్టీరింగ్ అయితే టిల్ చేస్తాం కదా. అలాంటి సిచ్యువేషన్లో వెహికల్ ఏమైనా బాడీ రోల్ అవుతుందా ఏంటి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక క్లారిటీ అని చెప్పేసి మీకు ఇప్పుడు ఇవ్వబోతున్నాను. చలో రెడీ 1 2 3 స్టార్ట్ గో. రోడ్ ఆన్ రాకెట్. సార్ మనం ఓవర్టేక్ చేసేప్పుడు ఇక్కడ మనకు లేన్ చేంజింగ్ అప్పుడు ఎలా ఉంది ఏంటని చెప్పేసి ఎక్స్ప్రెషన్ మీద ఇప్పుడు షేర్ చేస్తాను. కార్నరింగ్ లో మాత్రం we never feel low confidence. I'm not changing lane. Again ఒకసారి బ్రేక్ టెస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్. ఒకసారి రేర్ సీట్ లో కూర్చున్న వారి ఎక్స్పీరియన్స్ గురించి అయితే నేను కనుక్కుంటాను. ఇందాక నేను లేన్ చేంజ్ అయినప్పుడు మీరు ఏం ఫీల్ అయ్యారు? అటు ఇటు లేన్ చేంజ్ చేశాను కదా, వాట్ యూ ఫీల్ ఆన్ దట్ మూమెంట్? రేర్ సీట్ యాక్చువల్గా డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వాళ్ళకి స్టీరింగ్ అనేది పట్టుకో ఒక గ్రిప్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. వెనకల ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో వారు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న దాని గురించి అయితే మనకు ఒక క్లారిటీ రావాలి. ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. చాలా కాన్ఫిడెంట్ గా ఉందండి. ఓకే, సిగ్నల్ పెట్టుకొని ఇంకేం పట్టుకోలేదు. యా. దెన్ వాట్ అబౌట్ కో ప్యాసింజర్? నేను ముందే చెప్పాను కదా ఈ కార్ కోసం కంప్లీట్ గాను. యా, మీరు ఎలా అయినా డ్రైవ్ చేయండి, మీరు ఇంటికి క్షేమంగా వెళ్తారని ఈ కార్ మనకు భరోసా ఇస్తుంది. అండ్ నేను ఇక్కడ చేస్తుంది ర్యాష్ డ్రైవింగ్ కాదు, దిస్ ఈజ్ ఓన్లీ టెస్ట్. అంటే ఇక్కడ మనకు ఈ వెహికల్ యొక్క సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది ఏంటని చెప్పేసి మనకు ఒక క్లారిటీ రావడానికి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 80 స్పీడ్లో హైవేలో వెళ్తూ ఉన్నాం, 80 తక్కువ అయితే వెళ్ళాం కదా, 80-100 అయితే ఖచ్చితంగా క్రూజ్ చేస్తాం హైవేస్లో. ఆ హైవేస్లో క్రూజ్ చేసేప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారు, బర్రెలు వస్తూ ఉంటాయి. హైవేస్ని మనుషుల కంటే యానిమల్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉన్నాయి. ఎవరైనా రోడ్డుకు కన్నాలు పెట్టేసుకుని అటు ఇటు ఎలుకల్లాగా మనలు దూరిపోతూ ఉంటారు, అది మనం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాం, ఇమ్మీడియట్గా లేన్ చేంజ్ అవ్వాల్సిందే, మనకు వేరే ఆప్షన్ అంటూ లేదు. ఆన్ దట్ మూమెంట్ లేన్ చేంజ్ అయినప్పుడు మన వెహికల్ యొక్క హ్యాండ్లింగ్ ఎలా ఉంది, స్టీరింగ్ రెస్పాన్స్ అనేది ఎలా ఉంది. ఇప్పుడు మనకు ఇలా టర్న్ చేసినప్పుడు స్టీరింగ్ ఎంతైతే రన్ చేస్తానో అంత కాకుండా వెహికల్ అనేది జిగ్జాగా మూవ్ అయిపోయింది అనుకోండి, వెహికల్ అన్స్టేబుల్ అయిపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. మనం రోజు రెగ్యులర్గా మనం న్యూస్లో చూస్తుంటాం కదా, వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది, వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. వెహికల్ అనేది ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వదు. మనం దాన్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో మనం దాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్ చేస్తూ ఉన్నాం. మనం చేస్తాం కదా అప్పటి నుంచి వెహికల్ అనేది ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వదు. అంటే దానికి ఆ వెహికల్ సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన డైనమిక్స్ తగ్గట్టుగా దానికి సంబంధించిన సిస్టమ్ అని చెప్పి సెట్ చేస్తారు. అది స్టీరింగ్ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, లేకపోతే ఆ వెహికల్ యొక్క సస్పెన్షన్ అవ్వచ్చు. ఒక స్పోర్ట్స్ కార్కి అండ్ ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ కార్ని మనం ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు. ఆ వెహికల్ని ఏ పర్పస్ కోసం డిజైన్ చేయబడిందో ఆ పర్పస్ కోసం మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి తప్పనించి నేను ఆల్టో కార్ని ఆడి కార్ లాగా యూజ్ చేస్తానంటే కుదరదు, ఆడి కార్ని ఆల్టో కార్ లాగా యూజ్ చేస్తానన్నా కూడా కుదరదు. ఈ విషయాన్ని అయితే మీరు నోటీస్ చేయండి. సస్పెన్షన్ విషయానికి వస్తే దీనికి ఇచ్చింది హార్డ్ సస్పెన్షన్. అది మనకు సేఫ్టీలో చాలా బాగుంటుంది. సేఫ్టీలోనే కాదు, యాక్చువల్గా మనకి పాత్ హోల్స్ వచ్చినా కూడా ఆ బంప్ అనేది లోపల వరకు రాదు. ఒకటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటి అంటే, చిన్నగా వెళ్తున్నాం, కుదుపులు తెలుస్తూ ఉన్నాయి, ఇవి తెలియాలి. నెమ్మదిగా వెళ్ళేప్పుడు ఈ కుదుపులు అనేది మనకు క్లియర్ గా నోటీస్ అవ్వాలి. అదే హైవేలో మనం స్పీడ్ గా వెళ్తున్నప్పుడు మనకు ఆ కుదుపులు అనేది అలా ఆ సస్పెన్షన్ హార్డ్ గా ఉండడం వల్ల జంప్ అయిపోతుంది. ఈవెన్ స్పీడ్ బ్రేకర్ జంప్ అయినప్పుడు చెక్ చేద్దాం. మేబీ మనకి ఇక్కడ ఎవరు రాకపోతే ఆ టెస్ట్ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నాయి. వెహికల్ స్పీడ్ ఈజ్ 100. మనసులో వచ్చేసారు, స్లో చేసాను. నాకు ఎవరైనా ముందు పర్సన్స్ ఉంటే మాత్రం నేను వెహికల్ని నా లిమిట్స్ అయితే నేను డ్రైవ్ చేస్తాను. ఎందుకంటే పక్కన వెళ్తున్న వారు ప్యానిక్ అవ్వకూడదు. ఆ విషయాన్ని అయితే మనం నోటీస్లో ఉంచుకోవాలి. వాళ్ళు ప్యానిక్ అయినా మన మీదకి వచ్చేసారంటే మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి
రేర్ సీట్. మనకి ఇక్కడ యాక్చువల్గా హైట్ అనేది కూడా ఎక్కువగా ఉంది, ఫుల్లీ లోడెడ్ అయినా కూడా మనకు వెహికల్ అనేది చాలా ఈజీగా పుల్ చేసుకుని అయితే వెళ్ళిపోతుంది. మీకు ఈ హైట్ అనేది ఎలా కనిపిస్తుంది ఏంటని చెప్పేసి అయితే నాకు కెమెరా యాంగిల్ నుంచి నాకు అర్థం కావట్లేదు, అది మీకే అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఎవరైతే రియాలిటీగా ఫీల్ అవుతున్నారో వారి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా జెన్యున్గా ఈరోజు నా ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ ఫీడ్బ్యాక్నే నేను ఎక్కువగా తీసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ 2 కార్ ఓనర్స్ ఉన్నారు, వారి ఒపీనియన్స్ అనేది కూడా మీకు క్లారిటీ వస్తుంది. నాకు ప్రీవియస్గా i20 ఉండేది. ఓకే, దానికి దీనికి కంపారిజన్ అంటే లైక్ అది సాఫ్ట్ సస్పెన్షన్ వస్తుంది, దాని బంప్ మాత్రం తెలిసిపోయేది. అక్కడ స్పీడ్ బ్రేకర్ అనేది కూడా ఎంత చూసారు. విత్ యువర్ పర్మిషన్, ఇందాక మీ పర్మిషన్ తీసుకుని జంప్ చేస్తానని చెప్పేసి అన్నాను. ఇలా జంప్ అయినప్పుడు మాత్రం వెహికల్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కూడా జరగదు. ఆ విషయాన్ని అయితే నోటీస్ చేసుకోవచ్చు. ఒక విషయం ఏంటి అంటే ఇక్కడ నేను టెస్ట్ చేసేది వారు టెస్ట్ చేయమంటే తప్పనిచ్చి ఆ టెస్ట్ అనేది నేను స్పెసిఫిక్గా చేయను. ఇందాక మీరు స్పీడ్ బ్రేకర్ దగ్గర టెస్ట్ చేయమన్నారు, దానికి సంబంధించి నేను టెస్ట్ చేశాను. అంటే మనకి ఇక్కడ ఫుల్లీ లోడెడ్ మన ఫ్యామిలీతో వెళ్తూ ఉంటాం, బై మిస్టేక్ మనకు చెట్టు నీయడం వల్ల లేకపోతే అలాంటి స్పీడ్ బ్రేకర్స్ అనేది సమ్టైమ్స్ మనకు కనిపించవు, స్పీడ్గా వెళ్తూ ఉంటాం, చెట్టు నీడ వచ్చేస్తుంది, దానికి స్పీడ్ బ్రేకర్ ఉంటుంది. బై మిస్టేక్ జంప్ అయినప్పుడు వెహికల్ అనేది అన్స్టేబుల్ అయిపోయింది అనుకోండి, లోపల నిద్రపోతూ ఉండొచ్చు, లేకపోతే పేరెంట్స్ ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళు ప్యానిక్ అయ్యారంటే నెక్స్ట్ టైం కార్ ట్రావెల్ చేయరు. అంటే ఇక్కడ కూడా మీరు ఫీల్ అయ్యారు, అంత పెద్ద స్పీడ్ బ్రేకర్ని మనం ఇక్కడ జంప్ చేసినా కూడా ఎక్కడ కూడా మనకు అన్స్టేబుల్ అవ్వడం అనేది మాత్రం జరగలేదు, బికాస్ ఆఫ్ ఈ వెహికల్ యూజ్ చేసిన హార్డ్ సస్పెన్షన్. ఓవరాల్గా ఈ కార్కి సంబంధించి స్టీరింగ్ రెస్పాన్స్ గురించి మనం చూద్దాం. ఒకసారి ఆ టెస్ట్ అనేది ఇందాక మనం మిస్ అయ్యాం కదా, ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేసి చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను మీకు. ఫైన్, 80 km స్పీడ్లో మనం 90 degrees స్టిల్ చేసామంటే మాత్రం అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 80 స్పీడ్ బిలో ఓకే, మనం ఒక 40 degrees 45 degrees వరకు కూడా పర్ఫెక్ట్. యాక్చువల్గా మనం ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం 30 degrees కంటే కూడా ఎక్కువ అయితే మనం టర్న్ చేయం. ఎందుకంటే మనకి ఎవరైనా ఎదురుగా వచ్చేసారు లేదా సడన్గా ఇలా వచ్చేసారు, ఇంతే టర్న్ చేస్తాం మనం, ఇంతకంటే ఎక్కువ టర్న్ చేయం. 90 degrees టర్న్ చేసే సిచ్యువేషన్ అనేది రాదు. నేను మీకు 90 degrees టర్న్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఆ వెహికల్కి సంబంధించిన కండిషన్ ఏంటి, ఆన్ దట్ స్పీడ్ 90 degrees టర్న్ చేస్తున్నామంటే 30 degrees లో కూడా మనకు ఆ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి. 90 degrees లోనే బెటర్గా పర్ఫార్మ్ చేసింది అనుకోండి, 30 degrees లో అలా ఆడుకుంటూ వెళ్ళిపోవచ్చు, చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వచ్చు. నేను ఒకటే ఇక్కడ నేను చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే మీరు ఈ కార్ని యూజ్ చేస్తున్నప్పుడు ఈ కార్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ మీకు కనుక తెలిసినట్టయితే ఆ వెహికల్ని మనం ఏ కండిషన్స్లో మన ఫ్యామిలీతో ట్రావెల్ చేసేప్పుడు మనకు ఎంతవరకు ఆ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ అయితేనేమి ఎంతవరకు మనకు సేఫ్గా ఉంటుంది అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి మాత్రం నేను చేస్తున్నాను. యా, మీ పేరేంటి? సంతోష్ కాదు, నవీన్ గారు. ఇప్పుడు మీరు ఈ వెహికల్ని చూసారు కదా, ఈ 10 minutesలో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ చేయాలనుకుంటూ ఉన్నా. మీకు ఈ వెహికల్కి అయితే సంబంధం లేదు, మనం మేబీ ఈ పర్సన్ మీ ఫేస్ అయితే కనిపిస్తుంది కదా, ఒకసారి కొంచెం ఇలా రండి. ఓకే, మీ పర్సన్ కూడా మీరు నెక్స్ట్ వీడియోలో కూడా చూడబోతున్నారు. నవీన్ గారు, ఈ వెహికల్ సంబంధించి ఇందాక స్టీరింగ్ రెస్పాన్స్ చూసాం, వాట్ యూ ఫీల్? మరి ఇందాక ఏ స్పీడ్లో టెస్ట్ చేసాం? 80 and 100 స్పీడ్లో కూడా మనకు స్టీరింగ్ యొక్క రెస్పాన్స్ అనేది మాత్రం వండర్ఫుల్గా ఉంది. మీరు 5 స్టార్కి ఎన్ని మినిట్స్ ఎంత స్టార్ రేటింగ్ ఇస్తారు? 5 out of 5 స్టార్ రేటింగ్ ఇస్తారని చెప్పేసి మనైతే చెప్తున్నారు. నేను 4 స్టార్ రేటింగ్ అని చెప్పేసి స్టీరింగ్ యొక్క ఫీడ్బ్యాక్ అయితే ఇస్తాను. నెక్స్ట్ సస్పెన్షన్ గురించి. సస్పెన్షన్ చాలా బాగుంది. యా, స్లోగా వెళ్ళేటప్పుడు కూడా అంత ఎఫెక్టివ్గా ఉంది. యా, క్విక్గా వెళ్ళేటప్పుడు కూడా అసలు ఏం తెలియదు. దెన్ వాట్ అబౌట్ కార్నరింగ్? కార్నరింగ్ చాలా బాగుంది. అసలు See? యా, తెలియలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫీల్ అవ్వండి, మీరు వాళ్తున్నట్టు కానీ లేకపోతే ఇక్కడ తెలుస్తుంది కదా, మనం ఇక్కడ కార్నరింగ్లో 2 angles పెట్టుకొని మనం మూవ్ చేస్తూ ఉన్నాం వెహికల్ని కూడా. యా, నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించిన ఇంజన్ పంచీ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఇది, మీకు ఏమనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది, చాలా క్విక్గా ఉంది. ఒక్కసారి దీన్ని టెస్ట్ చేయాలంటే టాప్ స్పీడ్ కాదు, లో స్పీడ్లో టెస్ట్ చేస్తే దీని సత్తా ఏందని చెప్పేసి అర్థమవుతుంది. యాక్చువల్గా టాప్ స్పీడ్ టెస్ట్ చేయడం కంటే లో స్పీడ్లో ఫుల్లీ లోడెడ్ వితౌట్ యాక్సిలేటర్ ఒకసారి మనం టెస్ట్ చేద్దాం.
ఐఎమ్ నాట్ యూజింగ్ యాక్సలరేటర్. సారీ, మీకు చూపించాలని కాదు, నేను యాక్సలరేటర్ యూజ్ చేయట్లేదని చెప్పేసి చెప్పడానికి మాత్రమే. లెగ్ రిమూవ్ చేశాను. ఫస్ట్ గేర్, నేను ల్యాగ్ కూడా తీసుకోను, టైం కూడా తీసుకోను. సెకండ్, ఫుల్లీ లోడెడ్. థర్డ్ గేర్, పుల్లింగ్. ఐఎమ్ నాట్ యూజింగ్ యాక్సలరేటర్. 40 స్పీడ్. ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్. మీరు చెప్పండి స్పీడ్. ఐఎమ్ నాట్ యూజింగ్ యాక్సలరేటర్. 60. ఫిఫ్త్ గేర్లో ఆటోమేటిక్గా ఫుల్లీ లోడెడ్. అలా నేను మీకు చెప్పాను కదా ఇందాక, ఈ కార్లో యూజ్ చేయాల్సిన ఇంజిన్ ఇది కాదు అని చెప్పేసి. యాక్చువల్గా ఒక అగ్గిపెట్టెలో అనుభవం పెడితే ఏమవుతుందండి? ఒక దేశాన్ని నాశనం చేయడానికి అనుభవం అనేది ఉన్నది, ఒక అగ్గిపెట్టెను నాశనం చేయడానికి అనుభవం అవసరమా? ఈ కార్కి ఇంజన్ అనేది అలాంటిది అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఫైనల్ కంక్లూజన్ అనేది ఏంటి అంటే, ఖచ్చితంగా ఫోర్డ్ ఆస్పైర్ డీజిల్ ఇంజన్ అనేది మాత్రం మనకు మంచి పంచి ఫీలింగ్గా ఉంటుందని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చెప్పండి. మీరు ఇంతకు ముందు 4 out of 5 ఇచ్చారు స్టీరింగ్కి. 4 ఎందుకు ఇచ్చారు, 5 ఎందుకు ఇవ్వలేదు? చెప్తా. చెప్పడం కంటే ఇప్పుడు మీకు చూపిస్తా. సి, నేను కంప్లీట్గా ఇప్పుడు వెహికల్ స్పీడ్ వచ్చేసి 0లో ఉంది. ఓకే. ఓకే, మనం కొంచెం స్పీడ్ ఇంక్రీజ్ అయిన తర్వాత ఎందుకు ఇచ్చాను అన్నది ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. వెహికల్ స్పీడ్ 60. హార్డ్ అవ్వాలి. ఓకే, అర్థమైందా? ఇంత ఫ్రీ అనేది, అంటే ఫ్రీ అంటే ఏంటి, మనకు ఇందులో మనకు హార్డ్ సస్పెన్షన్ ఇవ్వడం వల్ల స్టీరింగ్ వీల్ ఎప్పుడైతే 60 క్రాస్ అవుతామో, 60 to 80 స్పీడ్ రీచ్ అవుతామో, మనకు స్టీరింగ్ వీల్ అనేది టైట్ అయిపోవాలి. అర్థమైందా? మన స్పీడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ రావచ్చు, సడన్లీ స్టీరింగ్ తిరిగిపోతుంది కదా, లూజ్గా ఉంటాం, ఓవర్ స్టీర్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు నేను 4 స్టార్ రేటింగ్ ఎందుకు ఇచ్చాను అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేసిందా? ఏదైనా కూడా సరే, నేను ఏదో చదివే ఫ్లోలో ఏదో వచ్చేస్తుంది కదా, చదివేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టయితే నేను ఎప్పుడు కూడా షేర్ చేయను. వాట్ ఎవర్ ఇట్, ఇక్కడ మనకి ఏదైతే రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ఉందో అది మాత్రమే మీకు జెన్యూన్గా, అంటే ఆ కార్కి సంబంధించి 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నానంటే ఆ 5 స్టార్ రేటింగ్ ఎందుకు ఇస్తున్నాను అన్నది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ టైం ఎవరైతే మీ కార్స్ రివ్యూ చేసుకుంటారో, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ చేయడం వల్ల ఎవరైతే నెక్స్ట్ ఈ కార్స్ యూజ్ చేస్తున్న వారు ఉంటారో వారికి కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అర్థమవుతుంది. ఫైనల్ కంక్లూజన్ గురించి మనం మాట్లాడలేతే, ఈ కార్ స్టీరింగ్ గురించి మనం అయితే తీసేసుకున్నాం. 4 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చా, 5 స్టార్ రేటింగ్ ఇవ్వచ్చా? ఇప్పుడు మీరు చెప్పండి. నా పాయింట్ ఆఫ్ లో 5 స్టార్. ఓకే, ఇందాక మనం టెస్ట్ చేసాం కదా. అయినా నాకు ఎందుకంటే మేబీ 80 అబవ్ అయ్యాక నాకు అంటే మిగతా కంపారిజన్ కారు ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ అయినా ఓకే, మీరు కంపేర్ చేస్తున్న వాటితో పోల్చుకుంటే ఇది టైట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో వచ్చే మిగతా కార్స్ తో కంపేర్ చేసుకుంటున్నట్లయితే, నేను ఇక్కడ కంపేర్ చేయడం అంటే నాట్ బ్యాడ్ అని చెప్పేసి చెప్పట్లేదు. ఇక్కడ 4 స్టార్ రేటింగ్ అనేది ఎక్సలెంట్, మనకు చాలా బాగుంటుందని చెప్పేసి చెప్తాను. బట్ ఇక్కడ రియల్ టైం యాజ్ ఏ రివ్యూవర్ గా నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఇందులో ఉన్న రియాలిటీ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అనేది మాత్రం ఎంత పర్సెంటేజ్ అనేది మాత్రం మనకు క్లారిటీగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే కదా అని చెప్పేసి నేను 5 out of 5 స్టార్ రేటింగ్ లేకపోతే 4 out of 5 స్టార్ రేటింగ్ ఏదో ఫ్లోలో చెప్పడానికి అయితే కుదరదు. వాట్ ఐఎమ్ ఫీల్ అనేది మాత్రం నేను ఒక ఎక్స్ప్లెనేషన్ అని చెప్పేసి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను దీనికి స్టీరింగ్ గురించి 4 out of 5 స్టార్ రేటింగ్ అని చెప్పేసి ఇచ్చాను. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాటి వీడియోలో ఫోర్డ్ ఆస్పైర్ డీజిల్ టైటానియం ప్లస్ డీజిల్ వేరియంట్ యొక్క జెన్యూన్ టెస్ట్ రివ్యూ. అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి, ఆంబులెన్స్ ధరవడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోరో భారత్ మాతాకి జై. అండ్ వి మిస్ యూ ఫోర్డ్. రియల్లీ కమ్ బ్యాక్ సూన్. మనకు ఫోర్డ్ ఇండియా అనేది బిడ్డింగ్ వేసింది ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించి, తొందరగా వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పాటు కూడా ఐసీ ఇంజన్స్ కూడా రావాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.